హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ అంటే మార్కెట్ ఒక టార్గెట్ని ఫిల్ చేసేటప్పుడు చూపించే మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ని స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేస్తూ ఇక్కడ ట్రేడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో కంప్లీట్గా రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ అనమాట. 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు కోర్స్తో పాటు లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది. సో సపోర్ట్లో మీ డౌట్స్ అన్ని అడిగి తెలుసుకోవచ్చు. సో మీకు ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అలాగే డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు యూఎస్డి బిఆర్ఎల్ ఓటీసీ మార్కెట్ అనమాట. సో కంప్లీట్గా నేను టార్గెట్స్ ఇక్కడ అంటే మీరు జనరల్గా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ లెవెల్స్ అని చెప్పేసి ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని చెప్పేసి అనుకుంటారు, బట్ ఇక్కడ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ కాదనమాట. సో ఇవి టార్గెట్స్, మార్కెట్ యొక్క టార్గెట్స్. సో టార్గెట్ని బేస్ చేసుకొని మార్కెట్ అంటే మీరు ఏ మార్కెట్ అయినా కూడా మనకి కమోడిటీస్ కావచ్చు, ఫోరెక్స్ కావచ్చు, లేకపోతే మీరు ఇంటర్నేషనల్ స్టాక్స్ కావచ్చు, మన ఇండియన్ స్టాక్స్ కావచ్చు. సో ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా కూడా టార్గెట్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తుంది మార్కెట్ అంటే ఒక టార్గెట్ని హిట్ అయ్యేటప్పుడు డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ని ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు నేను 3 ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క లో బ్రేక్అవుట్ అనేది జరిగిందనమాట. సో మనకి ఇక్కడ స్ట్రక్చర్లో ఆల్రెడీ రివర్సల్ సైన్ వచ్చింది. సో స్ట్రక్చర్లో షిఫ్ట్ కూడా జరిగిందనమాట. సో స్ట్రక్చర్ షిఫ్టింగ్ జరిగింది. సో అట్లాగే నెక్స్ట్ ఏదైతే ఇక్కడ ఉన్న ఈ యొక్క జోను, ఇది మనకి డిమాండ్ జోన్ అనుకోవచ్చు, ఆర్డర్ బ్లాక్ అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో అక్కడ ఒక మూమెంటం అనేది క్రియేట్ చేసింది. తర్వాత ఇక్కడ చూడొచ్చు బయర్స్ ఎంట్రీ జరిగింది. సో బయర్స్ ఎంట్రీ జరిగిన తర్వాత ఈ బయర్స్ అనే వాళ్ళు రీట్రేస్మెంట్ లాగా వర్క్ అవుతారు. సో ఎప్పుడైతే ఈ యొక్క టార్గెట్ని హిట్ అయిన తర్వాత మార్కెట్ ఒక మూమెంటం క్రియేట్ చేస్తుంది. సో ఒక అప్వర్డ్ డైరెక్షన్కి మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క సింగిల్ బయర్ క్యాండిల్ వచ్చేసి ఇది ఒక రీట్రేస్మెంట్, ఎందుకంటే ఆ క్యాండిల్లో కూడా మనకి సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది ఇండికేట్ చేసింది మార్కెట్. సో అందుకోసమే మల్టిపుల్గా ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే టార్గెట్ అంటే ఇక్కడ ఒక లో అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఈ యొక్క లోని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరొక ట్రేడ్ కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడున్న ఈ లోను ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడున్న స్టాప్ లాసెస్ని హిట్ చేసేసి మళ్ళీ ఒక డబల్ బాటమ్ లాగా క్రియేట్ చేసేసి ఏదైతే ప్రీవియస్గా ఉన్న మనకి మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ ఈ యొక్క సప్లై జోన్ అనొచ్చు, ఒక ఆర్డర్ బ్లాక్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ యొక్క జోన్ని హిట్ అవ్వడానికి మోస్ట్లీ ట్రై చేస్తుంది. సో అంటే ఈ విధంగా అంటే ఒక టార్గెట్ని ఫిల్ చేసే ముందు మనం దాని ముందున్న ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేయాలన్నమాట. సో స్ట్రక్చర్ని, క్యాండిల్స్టిక్ సైకాలజీని మాత్రమే మనము కన్సిడర్ చేయాలి. సో స్ట్రక్చర్లో మనకి మార్కెట్లో రివర్సల్స్ తెలుస్తాయి. మార్కెట్ యొక్క నెక్స్ట్ హైలో కానీ మనకి న్యూ హై కానివ్వండి. సో అట్లాగే క్యాండిల్స్టిక్ సైకాలజీలో ప్రైజ్ యాక్షన్ ఏమి ఇండికేట్ చేస్తుంది. సో ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో అంటే ఓన్లీ సింగిల్ లెవెల్ మీద బేస్ కాకుండా మీరు ఒక ట్రేడ్ని తీసుకునేటప్పుడు దాంట్లో ప్రీవియస్ అంటే మనకి ప్రీవియస్ హిస్టరీలో మనకి ప్రైజ్ యాక్షన్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఆ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయండి. సో అట్లాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ యొక్క టార్గెట్స్ కానివ్వండి, సో క్యాండిల్స్టిక్ సైకాలజీలో ఏమి ఇండికేట్ చేస్తుంది, సో ఇది మాత్రం మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఒక అంటే బయర్స్ అంటే ఇక్కడ ప్రీవియస్గానే హిస్టరీలో చూడొచ్చు సెల్లర్స్ ఒక వీక్నెస్ అనేది షో చేశారు. తర్వాత బయర్స్ హ్యామర్ కంటిన్యూషన్ సైన్ వచ్చింది. సో తర్వాత సెల్లర్స్ ట్రై చేశారు, బట్ యాక్చువల్గా ఇక్కడ మనకి ట్రేడ్ అనేది లాస్ అయింది. ఎందుకంటే బయర్స్ ఆల్రెడీ ఇక్కడ జోన్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. సో ఏదైతే మనం ఆర్డర్ బ్లాక్ లేకపోతే డిమాండ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆ జోన్ నుంచే ఎంట్రీ ఇచ్చారు. సో తర్వాత బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క హై అయితే ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే ఉందో సో అక్కడ బ్రేక్అవుట్ చేసింది మార్కెట్. బ్రేక్అవుట్ చేస్తూ ఒక కండిషన్ సైన్ ఇచ్చింది, బట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే మోస్ట్లీ ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో అట్లాగే ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ రీట్రేస్మెంట్ లాగా వర్క్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి నేను మరొక సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను అనమాట. సో ఇక్కడ సింగిల్ ఒక రీజన్ ఉంది, గ్యాప్ అప్ ఓపెనింగ్. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ ఈ యొక్క జోన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రాపర్గా అంటే ఇది ఒక ఎప్పుడు కానీ మార్కెట్ ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ని ఫీల్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే ఆర్డర్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే మనం డిమాండ్ సప్లై జోన్ అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో సప్లై అండ్ డిమాండ్ జోన్ని కన్సిడర్ చేస్తూ దానికి ముందున్న ప్రైజ్ యాక్షన్ మీరు ఇండికేషన్ మనకి మీరు రీడ్ చేస్తూ ఆ ప్రైజ్ యాక్షన్లో క్యాండిల్స్టిక్స్ ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, సో ఆ స్టోరీని రీడ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాక్ టు బ్యాక్ 2 ట్రేడ్స్ లాస్లో అయిపోయింది, బట్ నో ప్రాబ్లం. మనకి ఒక ప్రాపర్ అంటే ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ని మనం రీడ్ చేస్తూ మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీగా నెక్స్ట్ ఆ యొక్క లాస్ని రికవరీ చేయడానికి మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వితౌట్ ఆపర్చునిటీ అంటే ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేకుండా ట్రేడ్ ఎంట్రీ అనేది చేయకూడదు. సో ఇక్కడ నేను చెప్పాను కదా మార్కెట్ ఇక్కడ
మనకి ఈ యొక్క రేంజ్లో ఎప్పుడైతే ఈ యొక్క డిమాండ్ జోన్ని హిట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది ఇండికేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క చెప్పాను కదా, ఈ సప్లై జోన్ని టార్గెట్గా మార్కెట్ మూమెంటం క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క టార్గెట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ప్రైస్ యాక్షన్లో సెల్లర్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మళ్ళీ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే అక్కడ వాళ్ళ యొక్క వీక్నెస్ కనుక మనకి ఇండికేట్ చేస్తే మళ్ళీ ఈ యొక్క ఏదైతే ఎక్స్ట్రీమ్ ఈ యొక్క హై ఉందో ఈ హై జోన్ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఒక జోన్ ఉంది, అది కూడా ఒక సప్లై జోన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ జోన్ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక ప్రొబాబిలిటీ ఉంటుంది, బట్ నథింగ్ ఈజ్ షూర్ హియర్ అనమాట. సో ఆ ప్రొబాబిలిటీని ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ని రీచ్ చేస్తూ దాన్ని మనం కరెక్ట్గా మనం బేస్ చేసుకొని మనం అంటే వితౌట్ కన్ఫర్మేషన్స్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయకూడదు. ఇక్కడ చూడొచ్చు కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది, అట్లాగే డబుల్ బాటము అండ్ మనకి ఇక్కడ బయర్స్లో కంటిన్యూషన్ సైన్ నెక్స్ట్ టార్గెట్కి పూర్తిగా గ్యాప్ అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ట్రేడ్ ఓపెన్ చేశాను. సో ఈ విధంగా అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూడండి. సో అట్లాగే ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో అంటే టార్గెట్స్ని మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ని ఇండికేట్ చేసి తర్వాత అక్కడ ఆ బేస్ పైన మార్కెట్ యొక్క నెక్స్ట్ స్ట్రక్చర్ అనేది మూమెంటం అనేది మనకి అక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ని క్రియేట్ చేస్తుంది అక్కడ. సో దాన్ని మనం స్టెప్ బై స్టెప్ స్టోరీని అర్థం చేసుకోవాలి, కానీ జస్ట్ ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది 10-20% మాత్రమే మీకు యాక్యురసీ ఉంటుంది. సో అందుకోసమే స్ట్రక్చర్ యాడ్ చేయండి, క్యాన్సిక్ సైకాలజీ యాడ్ చేయండి, అదే ప్యూర్ ప్రైజెక్షన్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొంత రఫ్గా మీకు ఆ టార్గెట్స్ గురించి నేను ప్రైజెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూమెంటం ఉంది. సో ఒక సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది మనకి కనిపించింది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అనుకోండి, సో ఒక ఆర్డర్ బ్లాక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ యొక్క బ్లాక్ ఏదైతే రెక్టాంగిల్ ఉందో సో ఈ యొక్క జోన్ని కంప్లీట్గా ఒక డిమాండ్ జోన్ అనుకోండి. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ యొక్క డిమాండ్ జోన్ హిట్ అయిన తర్వాత ఇక్కడున్న అంటే మార్కెట్కి కావాల్సింది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ లిక్విడిటీ అనేది కంప్లీట్గా మార్కెట్కి ఒక ఫ్యూయల్ లాగా వర్క్ అవుతుంది. సో ఆ లిక్విడిటీ అనేది మనకి బయర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు. సో ఇక్కడ మార్కెట్ ఒక డిమాండ్ జోన్ని హిట్ అయినప్పుడు అక్కడ మనకి బయర్స్ నుంచి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్స్ రావాలి. అంటే బయర్స్లో కనుక స్ట్రెంగ్త్ ఉంటే ఇక్కడున్న కైండ్ ఆఫ్ లిక్విడిటీని తీసుకొని వాళ్ళ యొక్క మూమెంటం అనేది మనకి మార్కెట్లో ఇండికేషన్ చేస్తుంది. అది ప్రైజ్ యాక్షన్ మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ మార్కెట్ హిట్ అయ్యే ఆ కైండ్ ఆఫ్ టార్గెట్ని ముందుగానే మనము ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీలో మనం రీడ్ చేస్తామన్నమాట. సో క్యాన్సిక్ సైకాలజీని ప్రాపర్గా రీడ్ చేస్తే దాని యొక్క నెక్స్ట్ అంటే స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చిందా, సో తర్వాత క్యాన్సిక్స్లో కంటిన్యూషన్ సైన్ ఉందా, లేకపోతే రివర్సల్ సైన్ ఉందా. సో అక్కడ మనకి కావాల్సిన అంటే మార్కెట్కి కావాల్సిన ఒక కైండ్ ఆఫ్ లిక్విడిటీ దొరకకపోతే అక్కడ ఏదైతే ఆపోజిట్ ఇక్కడ బయర్స్ ఇక్కడ సెల్లర్స్ యొక్క మూమెంటం ఉంది కాబట్టి సెల్లర్స్కి ఆపోజిట్ కైండ్ ఆఫ్ మూమెంటం వచ్చేసి బయర్స్ ఉంటారు. సో ఆ బయర్స్ ఈ బయర్ జోన్ నుండి కనుక మనకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇవ్వకుంటే వాళ్ళలో ఒక వీక్నెస్ అనేది షో చేస్తుంది. తర్వాత ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ ఇవ్వడానికి అది నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ నుంచి స్ట్రెంత్ అనేది ప్రాపర్గా వీక్నెస్ అయితే మనకి ఈ యొక్క ఏదైతే రౌండ్ నెంబర్స్లో కావచ్చు లేకపోతే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ని దాన్ని సపోర్ట్ చేసుకొని ఒక వీక్నెస్ షో చేసి తర్వాత మళ్ళీ ఒక మూమెంటం డౌన్వర్డ్ డైరెక్షన్కి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న బయర్స్లో ఉన్న ఏదైతే వీక్నెస్ అనేది మార్కెట్ షో చేసినప్పుడు అంటే ఈ విధంగా అంటే టార్గెట్ టు టార్గెట్ అంటే వితౌట్ టార్గెట్ కానీ లేకపోతే ఒక క్యాన్సిక్స్ యాక్యుర్ అయ్యేటప్పుడు అంటే ఎలాంటి ఒక కైండ్ ఆఫ్ మీనింగ్ లేకుండా మార్కెట్ స్టక్ ఈవెన్ ఓటీసీ అయినా సరే ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ బేస్ పైన రన్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ సమ్ టైమ్స్ మనం లైవ్ మార్కెట్తో కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ 1-2 ఎర్రర్స్ కామన్గా జరుగుతుంటాయి. సో బట్ మీరు స్ట్రక్చర్ని అండ్ క్యాన్సిక్స్ సైకాలజీని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే మీరు ఆ ఎర్రర్స్ని కూడా మీరు ప్రాపర్గా అనలైజ్ చేయగలుగుతారు. సో అందుకోసమే ఇక్కడ టార్గెట్ ఏదైతే మార్కెట్ హిట్ అయ్యేటప్పుడు చూపించే ప్రైజ్ యాక్షన్ కానివ్వండి, సో ఆ టార్గెట్ హిట్ అవ్వడానికి ఇచ్చే రివర్సల్స్ కానివ్వండి మీరు సైకాలజీలో రీచ్ చేయగలుగుతారు, క్యాన్సిక్ సైకాలజీలో రీచ్ చేయగలుగుతారు. సో తర్వాత మార్కెట్ ఆ యొక్క రివర్సల్ని కంటిన్యూ చేయడానికి మనకి ఇక్కడ క్లియర్ కట్ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఏదైతే మీరు సబ్జెక్ట్ని అక్కడ జరిగే సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆ బేస్ పైననే మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి మెయిన్గా. సో అది మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లెవెల్స్ని టార్గెట్స్ లాగా యూజ్ చేసుకోండి, బట్ అదే కంప్లీట్గా దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ఎంట్రీ చేయాలని చెప్పేసి ఆ విధంగా కాకుండా
డెఫినెట్గా లెవెల్స్ని టార్గెట్ లాగా కన్సిడర్ చేసుకోండి. అట్లాగే కన్ఫర్మేషన్స్ వచ్చేసి ప్రైజ్ యాక్షన్లో చూడండి. ప్రైజ్ యాక్షన్ అంటే క్యాన్సిక్ సైకాలజీ ప్లస్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇది ఈ విధంగా మనం టార్గెట్ టు టార్గెట్ ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. సో అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా నేను కంప్లీట్గా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.